మీనాని బాధ పెడుతున్న ప్రభావతిని అరెస్టు చేయించిన శృతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మనోజ్కి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో బాలు అయితే తన కళ్ళకు పూర్తి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయినా తన కట్లు విప్పేసే పరిస్థితి వచ్చినా నర్సుకు డబ్బులిచ్చి మరీ బాలు మరొక 2 రోజులు కట్లు అలానే ఉంచాలి అని చెప్పిస్తాడు. చెప్పించేసరికి ఇంకా మనోజ్ని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా బాలు అయితే మనోజ్కి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు. ఎందుకంటే ఎంత చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా వాడికి కళ్ళు పోయినా బాలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించి ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చినా ఏమాత్రం కృతజ్ఞత కూడా లేకుండా చాలా దారుణంగా మాట్లాడతాడు మనోజ్ అయితే. అలా మాట్లాడేసరికి బాలుకి కోపం వచ్చి ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా 2 రోజులైతే మనోజ్ని బాగా ఇబ్బంది పెడతాడు బాలు అయితే. ఎవరు చేస్తున్నారో తెలియక ఇంకా సతమతం అయిపోతూ ఉంటాడు మనోజ్. 2 రోజుల తర్వాత నర్సు ఇంటికి వస్తుంది. నర్సు ఇంటికి వచ్చిన తర్వాత కట్లు విప్పేయచ్చు అనగానే అమ్మయ్య కట్లు విప్పేస్తున్నారు, ఇంకా నా కళ్ళు వచ్చేస్తాయి, నేను ఇంకా ఈ ప్రపంచాన్ని చూసేయచ్చని తెగ సంతోషపడిపోతూ ఉంటాడు మనోజ్. ఇంకా అలా సంతోషపడుతుండగానే కట్లు విప్పి జాయిగా చూడండి అనగానే ఇంకా జాయిగా కళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. చూసిన తర్వాత నర్సుకి డబ్బులు ఇచ్చి మరీ పంపించేస్తాడు బాలు. ఇంకా అలా పంపించిన తర్వాత మనోజ్ ఊరుకోవచ్చు కదా, కళ్ళు రావడంతో మళ్ళీ తన నోటికి పని చెప్తాడు. చూడరే మనోజ్, ఇంకొకసారి నువ్వు నోటుకొచ్చినట్టు ఏదైనా మాట్లాడినా, ఎవరినైనా కించపరిచినట్టు మాట్లాడినా మళ్ళీ నేను ఏదో ఒకటి శాపనార్థం పెడతాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి ఎందుకు మనోజ్ బాలు నోట్లో నోరు పెట్టడం, కొంచెం సైలెంట్గా ఉండి మన పని మనం చేసుకోవడం మంచిది. ఇప్పటికే 2 లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చులు అయ్యాయి, అయినా నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, ఇబ్బంది లేకుండానే ఉంది కాబట్టి సరిపోయింది. అదే నీకు ఏదైనా ప్రమాదం జరుగుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అత్తయ్యే నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నారు, అత్తయ్య పరిస్థితి ఏంటి అన్నట్టు ఇంకా రోహిణి మాట్లాడేసరికి సరే ఇంకా నేను మాట్లాడను అంటాడు. కానీ మనోజ్కి అలవాటే కదా నోటు దురుసు ఎక్కువ అన్నట్టుగానే ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు కాబట్టి బాలుని ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రభావతి మాత్రం రోజు రోజుకి చింతామణి మాటలు బాగా ఎక్కువైపోతూ ఉంటాయి. చింతామణి ప్రతిరోజు వచ్చి ప్రభావతిని ఊతరగొడుతూ ఉంటుంది, అంటే తనకి బాగా ఎక్కిస్తూ ఉంటుంది. అలాంటిది ఇలాంటిది మీకు విలువ లేదు, మీ ఇంట్లో అసలు మీకు విలువ ఉందా, ఏ కోడలు కూడా మీకు విలువనివ్వదంట కదా, మలేషియా కోడలు అనుకుంటే తనేమో మిమ్మల్ని పట్టించుకోదంట కదా, రీసెంట్గా వాళ్ళ నాన్న చనిపోయాడంట కదా అని ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి మీ లాస్ట్ అబ్బాయి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట, దగ్గరుండి మీనాయే పెళ్లి చేసిందంట అంటూ అది ఇది అనేసరికి అవును ఆ మీనా ఓ బుద్ధుబంట అని చెప్పి అనగానే మీరు టార్చర్ పెడితే మీనా ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ప్రభావతిని బాగా రెచ్చగొడుతుంది. ఇంకా అలా రెచ్చగొట్టేసరికి ప్రభావతి ఇంటికి వచ్చి ఏమేనా అంటూ పిలిచేసరికి ఏంటత్తయ్య ఏం కావాలి అనగాని నేను రాగానే టీ పెట్టి ఇవ్వాలన్న విషయం తెలీదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా, ఇంటి కోడల్ని అని చెప్పుకుంటావు, అత్తగారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది టీ కావాలా కాఫీ కావాలని అడిగి పట్టుకొచ్చి చేతిలో పెట్టడం చేత కదా ఏంటి అంటూ ఇంకా మాట్లాడేసరికి అప్పుడే శృతి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు, మీరే బయట నుంచి వచ్చారు కదా, ఒక మాట మీనా టీ ఇవ్వా కాఫీ ఇవ్వా అని అడిగితే మీ నోరు అరిగిపోతుందా, మీ సొమ్ము అరిగిపోతుందా అని చెప్పాను. కానీ ఏంటి ప్రతి విషయంలో మీనాకు సపోర్ట్ వస్తున్నావేంటి, మీనాను నేను ఏదైనా అంటాను, నీకేం సంబంధం లేదు, నువ్వు ప్రతి విషయంలో మీనాన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడవలసిన అవసరం లేదు, అర్థమవుతుందా, నీ అదుపాజ్ఞల్లో నువ్వుంటే చాలా బాగుంటుంది శృతి, పోనీలే కదా చిన్నపిల్లవి అన్న ఉద్దేశంతో సైలెంట్గా ఊరుకుంటుంటే రోజు రోజుకి ఇంకా ఇంకా రెచ్చిపోతావేంటి, నేను మీనాని ఏదైనా అనే హక్కు నాకుంది, ఎందుకంటే అది నాకు ఇష్టం లేని కోడలు,
నేనేమి ఇష్టపూర్వకంగా తీసుకొచ్చిన కోడలు కాదు, అర్థమవుతుందా? నా ఇష్టపూర్వకంగా తీసుకొచ్చిన కోడలు ఎవరైనా ఉన్నారంటే అది రోహిణి మాత్రమే. నాకు తను తప్ప ఎవరూ ఇష్టం ఉండదు అని చెప్పి ప్రభావతి కాస్త వెళ్ళిపోతుంది. ఎందుకు శృతి అత్తయ్యతో గొడవ అని చెప్పనగానే, గొడవ ఏంటి మీనా గొడవ? అసలు ఏమనుకుంటుందావిడి? నిన్నొక బానిసలా ఒక పని మనిషిలా చూస్తుందా ఏంటి? ఇంటి కోడల్లా అస్సలు అనిపించడం లేదు అనగానే, వాళ్ళు ఎలా చూస్తే ఏముందిలే, నేను చూసేది ఇలానే కదా అని చెప్పనగానే, చాలేమేనా నువ్వింకా చెప్పుకొస్తున్నావు, ఎందుకు అన్ని మాటలు మాట్లాడుతుంటే నోరు మూసుకుని ఊరుకోవడానికి? చేతకాని వాళ్ళవా చావలేని వాళ్ళమా అని చెప్పాను కానీ, ఎందుకు శృతి లేనిపోని గొడవ? అత్తయ్య కదా ఒక మాట అంటారు, ఒక మాట అన్నప్పుడు సైలెంట్గా ఓపికగా భరిస్తే సరిపోతుంది. దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి గొడవ చేస్తే మనతో పాటు మన ఇంట్లో ఉంటున్న మొగోళ్ళకు కూడా విలువ లేకుండా పోతుంది అంటూ మాట్లాడేసరికి, ఏమంటున్నావో ఏమో నాకేం అర్థం కావట్లేదు మీనా. ఎందుకు అత్తయ్య అన్న మాటల్ని భరించాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నోటికి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తుంది. ఒక పశువుని చూసినట్టు చూస్తుంది. ఇంటి పని మనిషి అనుకుంటుందా, ఇంటి కోడలు అనుకుంటుందా ఆవిడ అనగానే, వదిలేసే శృతి అని చెప్పి ఇంకా మీనా అయితే నచ్చ చెప్తుంది. ఒకరోజు ఇలాగే ప్రభావతి అక్కడ చే చింతామణి చెప్పిన మాటలు విని విని ఇంటికొచ్చేసరికి మీనా కాస్త కరెక్ట్గా కాఫీ తీసుకుని ఇలా వస్తుంది. రావడంతో మీనా చేతిలో ఉన్న కాఫీ ప్రభావతి ఎటో చూస్తూ పట్టుకుందామని ఇలా పట్టుకుంటుంది, కానీ గ్లాసుని సరిగ్గా పట్టుకోదు. మీనాకేమో పొయ్యి మీద కూర ఉండడంతో మాడిపోతుందన్న హడావిడిలో ప్రభావతికి ఇలా కాఫీ ఇవ్వబోతుంది, కానీ కాఫీ కప్పు ఇటు ప్రభావతి పట్టుకోదు, మీనా వదిలేస్తుంది. వదిలేయడంతో టీ కప్పు అలా కింద అంటే టీ గ్లాసు అలా కింద పడిపోతుంది. కింద పడిపోవడంతో ప్రభావతి ఏం చేస్తుంది, ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోయేది. మళ్ళీ మీనా టీ తీసుకొచ్చి ఇచ్చేది. ఇంకా అక్కడతో అలా సరిపెట్టకుండా ఇంకా ఎప్పుడైతే గ్లాస్ పడిందో అప్పుడే చంప చెల్లుమనిపిస్తుంది ఇంకా మీనాకైతే. ఇంకా మీనాకు చెంప చెల్లుమనిపించడంతో ఇంకా మీనా చెంప మీద చేపెట్టుకుని, ఇంకా ఏమైందత్తే నేనేం చేశాను అని చెప్పాను, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయడం చేత కదా ఏంటి? చేతిలో గ్లాస్ కూడా ఇవ్వలేకపోతున్నావా? ఇవ్వకపోతే అక్కడ పడేసిపోతే నేనైనా తీసుకునేవాడిని కదా అంటూ ప్రభావతి కాస్త రేజ్ అయిపోవడంతో మీనా ఒకటి ఈ వంటగదిలోనే కదా తన ప్రపంచం. వంటగదిలోకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేనంత పెద్ద కాని తప్పు ఏం చేశాను? టీ గ్లాసు కింద పడింది, ఆ మాత్రం దానికే ఇంత రాద్ధాంతం చేస్తారా అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే శృతి పైనుంచి దిగి మీనా అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళేసరికి కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. ఏమైంది మీనా అనగానే, ఏమీ లేదు శృతి, ఇప్పుడే ఆనియన్స్ కోసాను అందుకు అని చెప్పాను. కానీ అవునా అనుకుంటూ ఇటు అటు తిరుగుతూ ఉంటుంది కదా. చెంప మీద 5,000 పడ్డట్టు ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నావా రోహిణి అని చెప్పి మీనా అని చెప్పి ఇంకా శృతి అయితే మీనాని అడుగుతుంది. నేను నీ దగ్గర ఏం నిజం దాస్తాను? అయినా నీ దగ్గర నిజం దాయవలసిన అవసరం లేదు అని చెప్పాను. కానీ అవునా, నీకు అవసరం లేదా? అలా ఏం కాదు శృతి అనేసరికి అయితే వెంటనే మీనా ఆ వంట చేసుకుంటూ ఉండగా ఆదురుబాటు మీద మీనా చెయ్యిని తీసుకుని తన తల మీద పెట్టుకుని, నీ చెంప మీద ఎవరు కొట్టారో చెప్పు శృతి, చెప్పు మీనా, ఏ మాత్రం అబద్ధం చెప్పద్దు. నీ ఒంటి మీద ఎవరు కొట్టారో ఏంటో నాకు తెలియాలి అనేసరికి, ఏమైంది వదిన్ని కొట్టారా అనగానే, అవును రవి, చూడు 5,000 ఎలా పడ్డాయో అనేసరికి, చెప్పు మీనా చెప్పు అంటూ మాట్లాడడంతో అది అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుని శృతిని పట్టుకుని ఏడుస్తుంది. అసలేం జరిగింది చెప్పు మీనా అనగానే, ఇలా నేను వంట చేసుకుంటూ ఉన్నాను, అత్తయ్య హడావిడిగా కాఫీ అనేసరికి వంట పని పక్కన పెట్టి మరీ కాఫీ పెట్టి తీసుకెళ్లి ఇచ్చాను. నేను ఇలా గ్లాస్ ఇచ్చాను, ఆవిడ పట్టుకున్నట్టే పట్టుకుని వదిలేసింది. దానికి కూడా నాదే తప్పన్నట్టు చెంప మీద కొట్టింది అనేసరికి, ఏంటి నిన్ను కొట్టింది ఆవిడి? అసలు ఏమనుకుంటుంది, ఎక్కడుంది ఆవిడి అని చెప్పి ఇంకా
ఆంటీ ఆంటీ అంటూ పిలిచేసరికి ఏంటి శృతి ఏంటి అనగాని అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఆ ఏమనుకుంటున్నారు? మీనాను అంతలా కొట్టవలసిన అవసరం ఏముంది? మీనాను కొట్టే హక్కు అధికారం మీకు ఎవరిచ్చారు? ఇంటి కోడలైతే మీరు కొడితే పడాలా? మీరు ఎందుకు కొట్టారు మీనాను? అసలు టీ కప్పు తీసుకోకపోవడం మీ ప్రాబ్లం. ఎందుకు మీరు తీసుకోలేకపోయారు? తీసుకోవాలి కదా, మీనా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు టీ తీసుకోవాలి కదా. తీసుకోకుండా మీ చేతుల్లోంచి చేచారు చేసుకుని మీనాని కొట్టడం ఏంటి? అసలు ఇంటి కోడల్ని కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారండి? డొమెస్టిక్ వైలెన్స్ కింద మీ మీద కేసు పెట్టాననుకో, జైల్లోకి వెళ్ళి కూర్చుంటారు అనగాని ఏంటి? బెదిరిస్తున్నావా? నా మీద కేసు పెడతానని బెదిరిస్తున్నావా? నీ తాటాకు చప్పుళ్లకు నేను బెదిరిపోను. నీ అండ చూసుకుని అది, దాని అండ చూసుకుని నువ్వు బాగా రెచ్చిపోతున్నారు. నేను అత్తగారిని అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా? ఇష్టాసారంగా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు. నాకు ఆ మాత్రం గౌరవం లేదా అంటూ మాట్లాడేసరికి గౌరవమా? అది మీరు అడిగితే వచ్చేది కాదా అండి? మీరు చేసే పనుల వల్ల వచ్చేది. మీరు ఏ రోజైనా గౌరవంలా ఒక అత్తగారిలా మసులుకున్నారా? ఎప్పుడు ఎదుటి వాళ్ళని హేళన చేస్తూ ఒక కోడల్ని ఒకలా, మరొక కోడల్ని మరోలా చూడడం మీకు బాగా అలవాటు. ఏ పని పాటు చేయకపోయినా రోహిణిని నెత్తినెక్కించుకుంటారు. ఇంటిల్లపాదికి ఇంట్లో ఉన్న 8 మందికి కూడా కడుపు నిండా భోజనం పెట్టిన మీనాని మాత్రం కాలు కింద చెప్పులా చూస్తారా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? డబ్బుంటేనే మీ దృష్టిలో విలువ, డబ్బు లేకపోతే విలువే ఉండదా? రోహిణి మీకు ఎన్ని లక్షలు తీసుకొచ్చి ఇచ్చేసిందంటే డబ్బు ఉన్న వల్ల అంత విలువగా చూసేయడానికి? ఏం చూస్తుంది? మలేషియా అంటూ చూసుకుంది, మురిపించింది, మురిసిపోయింది. ఇంకా వాళ్ళ మామయ్య వచ్చేవాడు. అతనేమో మేక మాంసం అమ్ముకునే వాళ్ళ అతని భాష, అతని వేషధారణ ఉండేది. సడన్ గా చిన్న కొండ తీసుకొచ్చి మా నాన్న చనిపోయాడు, ఎన్కౌంటర్ చేశారు, అది ఇది అనుకుంటూ ఇంకా ఏదో కహానీ చెప్పింది. ఇందులో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? వాళ్ళ నాన్న గురించి నిజమని నమ్మాలా, వాళ్ళ మామయ్య చెప్పేది నిజమని నమ్మాలా? అది తెలీదు. అన్ని ప్రశ్నలు చిక్కుముళ్ళు పడ్డాయి ఈ ఇంట్లో రోహిణి పరిస్థితి. రోహిణిని మాత్రం మీరు నెత్తెక్కించుకోవడం బాగా అలవాటు. రోహిణి మాత్రం నెత్తెక్కి కూర్చుంటుంది. ఇంకా మీనాను నన్ను అయితే హేళన చేస్తారు. నేనైతే నా జోలికి వస్తే ఊరుకోను కాబట్టి నన్ను ఏమనకుండా ఆ కోపం ఈ కోపం మీనా మీద చూపిస్తున్నారా? మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనంటీ. మీకు బుద్ధొచ్చేటట్టే చేస్తాను అని చెప్పి శృతి కాస్త బయటికి వెళ్ళిపోతుంది. శృతి అంటూ రవి ఎంత పిలిచినా గాని వినిపించుకోదు. ఈలోపు బాలు, సత్యం వీళ్ళంతా వస్తారు. ఏం జరిగింది అనగానే ఇంకా జరిగిన విషయం అంతా కూడా రవి చెప్తాడు. ఏంటి, ప్రభావతి మీనాని కొట్టిందా అనగానే చిన్న కారణం నాన్న, టీ గ్లాసు కింద పడిపోవడమే కారణం. దానికి అమ్మ ఓవర్గా రియాక్ట్ అయ్యి మీనా వదిన చెంప మీద కొట్టింది. శృతి ఏమో దానికి గొడవాడి మీ అంతు చూస్తాను అంటూ ఆవేశంగా బయటికి ఎక్కడికో వెళ్ళింది. మరి ఏం జరుగుతుందో ఏంటో అనగాని ఏం జరుగుతుందిరా, రమ్మన్రా, ఏం జరుగుతుంది? ఎవరైనా సరే నేను ఏం చేయాలో అదే చేస్తాను, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అంటూ ప్రభావతి కాస్త ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది. మీనా ఎక్కడుంది? అసలు నీకు బుద్ధుందా ప్రభా? బుద్ధి జ్ఞానం ఉండే ఇలా చేస్తున్నావా అనగానే నాకేం బాగానే ఉంది. మీరే నెత్తినెక్కించుకోవడం మానేసి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే అంతా సెట్ అవుతుంది అనేసరికి, అంటే నువ్వేమంటున్నావు? మీనాయే తప్పు చేసిందంటున్నావా అనగానే అవును, మీనాయే తప్పు చేసిందని అంటున్నావా అని అంటారేంటి? నాకు ఎదురు సమాధానం చెప్పినా, నేను చెప్పిన పని చేయకపోయినా నా ఇంటి కోడలుగా ఉండవలసిన అవసరం లేదు. అసలు నా ఇంటి కోడలికి ఉండవలసిన లక్షణమే అది కాదు. అవునులే, మీ ఇంటి కోడలికి ఇంటి కొడుక్కి ఉండవలసిన లక్షణాలు ఈ రోహిణి, ఈ పార్లలమ్మకు, ఈ మనోజ్ గాడికి ఉన్నాయి కదా. ఈ పార్లలమ్మేమో మలేషియా అంటూ అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే అది నీకు బాగా నచ్చుతుంది. ఈ లక్షల మింగినోడేమో లక్షల మీద లక్షలు మింగి, రెండోసారి కూడా లక్షలు మింగి, ఇంకా వీడైతే మరీ దరిద్రం, ఇంకా దిగజారిపోతూ ఉంటాడు. అయ్యో, నేను ఇంటికి పెద్దవాడిని,
నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశం కూడా ఉండదు వీడికి అని చెప్పి ఇంకా సత్యము ఇటు బాలు ఇద్దరు తిడుతూ ఉండగానే మీ శృతి కాస్త రండి రండి అంటూ వెంట పెట్టుకుని పోలీసులను వెంట పెట్టుకుని వచ్చేస్తుంది. వెంట పెట్టుకుని వచ్చేసరికి ఏంటమ్మా శృతి అనగానే అవునాంటీ అవును అంకులు, ఒక్కసారైనా సరే ఆంటీకి బుద్ధి రావాలి. అలా బుద్ధొచ్చి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటే పోలీస్ స్టేషన్లో ఉండాలి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు, నేను పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంటాను అనగానే డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టారు మేడం అని చెప్పనేసరికి కావాలంటే మీకు ఇప్పుడే సాక్ష్యం చూపిస్తాను, మీనా మీనా అంటూ పిలిచేసరికి ఇదిగోండి చూడండి, ఏం కాదు, టీ గ్లాసు తన చేతికి అందలేదని, అందింది కింద పడిపోయిందని పని చేసుకుంటున్న తనని పిలిచి చెంప మీద ఎలా కొట్టారో చూసారా మా అత్తయ్య గారు, ఈవిడికి మాత్రం బుద్ధి రావాలి. డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టాను కాబట్టి ఆ కేసుని మీరు గట్టిగా సీరియస్గా తీసుకుని ఈవిడ్ని లొంగ తీసుకోవాలి అని చెప్పి ఇంకా అంటే వీవిడి దారిలోకి రావాలి. అత్తగారు ఏ రకంగా ఉండాలో, కోడల్ని ఎలా చూసుకోవాలనేది ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి అని చెప్పి మాట్లాడడంతో నేను చూసుకుంటానమ్మా నేను అని చెప్పనేసరికి ఏంటి శృతి, ఎందుకింత తొందరపాటు నిర్ణయం అనగాని ఏంటి పాలు, నువ్వును మీనాను కొట్టినందుకే నా రక్తం సలసలా మరిగిపోతూ ఉంది, నువ్వెందుకు అంత కూల్గా ఉన్నావు, మీనాని కొట్టినందుకు నువ్వు ఫీల్ అవ్వడం లేదా, ఎందుకు ఫీల్ అవ్వు, నీకు మీనా అంటే ఇష్టమే కదా అని చెప్పాను. కానీ అవును మరి, కానీ ఇలాంటి కేసు పెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఈవిడికి బుద్ధి చెప్పాలి అంటే ఇలాంటి కేసు ఖచ్చితంగా పెట్టి తీరాలి, లేదంటే మాత్రం ఈవిడికి ఎప్పటికీ బుద్ధి రాదు అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త శృతి పక్క తప్పుకుంటే పోలీసులు అమ్మ అరెస్ట్ చేయాలి అనేసరికి ఏమండి చెప్పండి అంటూ ప్రభావత్ అంటుంది. చూడమ్మా, ఇప్పుడు మీరు ఏం చెప్పినా ఏం చేసినా ఎవ్వరూ వినరు, ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేసు, ఇది ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే కేసు ఇది. అలాంటిది మీరు ఇంత ఈజీగా తప్పించుకోవాలని ఎలా అనుకుంటున్నారు? అసలు ఆ ఇంటికొచ్చిన కోడల మీద చేసుకోవడం ఏంటండి? టీ గ్లాసు ఇవ్వకపోతే చేసుకుంటారా? అసలు మీరు మనిషేనా? ఇంత దారుణంగా ఈ రకంగా ప్రవర్తించడం అస్సలు ఉండకూడదు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టడం మంచిదేనమ్మా, కౌన్సిలింగ్ ఇప్పిస్తే అంతా సెట్ అవుతుంది అనేసరికి ఓకే సార్ మీ ఇష్టం అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ఇంకా ప్రభావతిని ఓకే మీ ఇష్టం అని చెప్పి ఇంకా రోహిణి శృతి దగ్గరికి అనేసరికి శృతి ఎందుకు ఈ గొడవలు, మీనాకు ఒకసారి చెప్పించేస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇవన్నీను, ఇప్పుడు అత్తయ్య గారిని అరెస్ట్ చేయించి పంపిస్తే పలానా సత్యం గారి కోడలు ఇలా చేసింది అని అనరా, నువ్వెందుకు ఇంత వైలెంట్గా మారిపోతున్నావు అనగాని ఏంటి రోహిణి నువ్వు కూడా నాకు చెప్పేదాని అయిపోయావా, ఏంటి నేను వైలెంట్గా మారిపోతున్నానా, ఎవరు ఎక్కడ వైలెంట్గా మారిపోతున్నారనేది నీకు తెలీదా, అత్తయ్య మీనా విషయంలో ఇంత వైలెంట్గా ఉండడం నీకు నచ్చిందా, అంటే మీనా నీకంటే ఇష్టం లేదు కాబట్టి నీకు కూడా ఇలానే ఉండాలా ఏంటి అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ మరి ఇంకేంటి, నీ మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టాలా ఏంటి అని చెప్పి ఇంకా శృతి అనేసరికి నాకేం సంబంధం లేదు, నేనేం అత్తయ్యని రెచ్చగొట్టడం లేదు, ఇందులో నాకు అసలు ఏ చిన్న 1% కూడా నాకు సంబంధం లేదు అంటూ ఇంకా శృతి ముందైతే రోహిణి మాట్లాడి వెనక్కి వెళ్ళిపోతుంది. అది కాదమ్మా శృతి అనగానే చూడండి అంకుల్, మీనాను ఆంటీ చాలా బాధలు పెడుతున్నారు, నేను చూసి తట్టుకోలేను, మీనా ఎంత కష్టపడుతుందో ఎంతలా ఇంటి కోసం అలాగే తన వరకు తాను నిరూపించుకోవడం కోసం తన కాళ్ళ మీద తను నిలబడడం కోసం ఎంతలా కష్టపడుతుందో నాకు తెలుసు, సపోర్ట్ చేయడం పోగా మీనాను హేళన చేసి మీనా ఒంటి మీద చేసుకుంటే మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాను, సుమారు కొట్టి ఇంచుమించు 1.5 గంట కావస్తుంది, తన బుగ్గ మీద వేళ్ళు కానీ తన ఆ ఎరుపుతనం కానీ ఏ మాత్రమైనా తగ్గిందా, ఎంత గట్టిగా కొట్టుంటారు, ఒక్కసారి ఆలోచించండి అంకుల్, ఒక్కసారి ఎలా జరిగితేనే ఈవిడికి బుద్ధి వస్తుంది అంటూ
మాట్లాడేసరికి ఇంకా బాలు కూడా ఏం మాట్లాడకపోవడంతో ఏంట్రా బాలు ఏం మాట్లాడవేంటి అనగానే బాలు ఎందుకు మాట్లాడతాడంటే ఆయన ఏంటి ఇక్కడ ఇంకా ఏంటి ఇన్స్పెక్టర్ తన ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లకుండా ఏంటి ఇక్కడ డిస్కషన్ అనగానే సరే ప్రభావతి గారు రండి అంటూ ఇంకా ప్రభావతి చేతికి సంకెళ్ళు వేసి తీసుకువెళ్తూ ఉండేసరికి ఇంకా మనోజు అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అమ్మ అంటూ ఇంకా మనోజ్ అంటాడు కానీ పోలీసులు చూసేసరికి మనోజ్ సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే మళ్ళీ మనోజ్ మీద కూడా చెప్తుంది హీరో ఈ శృతి అయితే. అందుకనే మనోజ్ నాకెందుకులే బాబా కొంచెం సైలెంట్గా ఉంటే సరిపోతుంది, లేదంటే ఈ శృతి వల్ల నేను కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని నా మీద కూడా పెట్టి నన్ను కూడా ఆ పోలీస్ స్టేషన్లో పెట్టనిస్తుంది అని చెప్పి ఇంకా మనోజ్ సైలెంట్ అయిపోతాడు. ఇంకా ప్రభావతిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉండగా కామాక్షి వస్తుంది. ఏమైంది, ఎందుకు మా వదిన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, ఏం జరిగింది అనగానే మీనా మీద చేసుకుంటే చూస్తూ ఊరుకుంటారా పిన్ని, అందుకే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి నేనే అరెస్ట్ చేయించాను అని చెప్పాను. కానీ మంచి జరిగింది, దీనికి ఎలాగే బుద్ధి జరగాలి. అయ్యో ఏంటి మీనా మీద చేసుకుందా ఏంటొదినా, మీనా నీ కోడలే కదా, కోడల్ని కోడల్లా చూడకపోయినా ఒక మనిషిలైనా చూడాలి కదా వదినా అని చెప్పనేసరికి ఇంకా చాలు కామాక్షి ఓవర్ యాక్షన్ చేసింది చాలు అని చెప్పి ప్రభావతి అనేసరికి పదండి మేడం, ఇంకా ఏంటి ఇక్కడ ఆలస్యం చేస్తున్నారు, మాకు మీ ఒక్క కేసే ఉందనుకుంటున్నారా ఏంటి, 190 కేసులుంటాయి మాకు, అవన్నీ మేము చూసుకోవాలి, మీరు ఇక్కడే ఆలస్యం చేస్తే కుదరదు, పదండి అని చెప్పి ప్రభావతిని కాస్త తీసుకొని పోలీసులు తీసుకెళ్ళిపోయేసరికి ఎందుకు శృతి ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు అనగాని నీకేం తెలుసు రవి, ఆ మీనా ఎంత కష్టపడుతుందో నేను నా కళ్ళారా చూస్తూనే ఉన్నాను. అంత కష్టపడుతున్న మీనాను ఆంటీ ఇంకా పొల్లబొడిచి బాధ పెట్టడం నాకు అస్సలు నచ్చడం లేదు కూడా. ఒకసారి ఇలా జరిగితే అయినా సరే మీ అమ్మకు బుద్ధి వస్తుంది, మళ్ళీ ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటుంది అనేసరికి ఇంకా సత్యం ఏం మాట్లాడు. నేను చేసింది తప్పంటారా అంకుల్, మీనా తరపున మాట్లాడితే తప్పు కాదమ్మా, కానీ తను ఎంతైనా నా భార్య కదా, కొంచెం కాకపోతే కొంచెమైనా బాధ ఉంటుంది కదా, అంతే, అంతకు మించి ఏమీ లేదు అంటూ మాట్లాడేసరికి సరే అంకుల్ అని చెప్పి ఇంకా శృతి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. మీనా ఏడ్చుకుంటూ బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రభావతి అయితే జైలుకి వెళ్ళి జైలు గోడల మీద దగ్గర కూర్చుని ఏ తప్పు చేయకపోయినా జైలుకు వస్తారని ఇప్పుడు నాకు అర్థమైంది. నేను తప్పు చేయలేదు, కానీ తప్పు చేసినట్టుగా నా మనసు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా మీనా అనేసరికి నువ్వేం తప్పు చేసావు మీనా, నువ్వెప్పుడు ఏ తప్పు చేయవు, నీ పని నువ్వు చేసుకుంటావు, ఒకరి మీద ఆశపడవు, ఒకరి మీద ఆధారపడవు, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నీ పని నువ్వు చేసుకున్నప్పుడు నువ్వేమీ బాధపడవలసిన అవసరం లేదు. శృతి కూడా ఇలాంటి పని చేయడం ఒకందుకు మంచిదే, ఎందుకంటే ఎదుటి వాళ్ళు నువ్వంటే ఏంటో తెలుసుకుంటారు, నీ గురించి తెలుసుకుంటారు అని చెప్పి ఇంకా ప్రభావతి గురించి అయితే బాలు మీనా ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మీనా కాస్త బాలుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సత్యం ఒంటరిగా ఉంటారు. అందరూ కూడా చాలా డల్గా చాలా మూడీగా ఉంటారు. ఈ శృతి ఇంతటి పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదు రోహిణి అనగాని నాకు ముందు నుంచి అనుమానం ఈ శృతి మీద, కానీ శృతి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే నేను నమ్మను అనుకుంటూ ఇక శృతి చేసింది కూడా అందుకు మంచిదే అని రోహిణి కాస్త తన మనసులో కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.